మహాకుంభమేళలో అత్యంత అద్భుతం జరిగింది. 154 ఏండ్ల మనిషి ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన జనాలు షాక్ తిన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు మహాకుంభమేళపైనే చర్చ జరుగుతుంది. మౌని అమావాస్యను పురస్కరించుకుని దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుని గంగా నదిలో పుణ్యస్నానాలు చేయడంతో భక్తి పారవశ్యంతో భారతదేశం పరిడవిల్లుతుంది. అయితే మహాకుంభమేళలో ఒక అద్భుతం కనిపించింది. ఏకంగా 154 ఏండ్ల వ్యక్తి ప్రత్యక్షమయ్యాడనే వార్త సంచలనం రేపుతుంది. మానవుడి సాధారణ జీవితం 100 ఏళ్లుండగా 150 ఏండ్లు దాటిన సాధువు కనిపించిన వీడియో వైరల్గా మారింది. ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా నది ఒడ్డున మహాకుంభమేళా జరుగుతుంది. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఎక్కడెక్కడి నుంచో సాధువులు, నాగసాధువులు తరలి వస్తున్నారు. కోట్లాది మంది సాధువులు, అఖాడాలు తరలి వస్తుండగా ఈ క్రమంలో ఒక సాధువు కనిపించారు. 6 అడుగులు కాకుండా 7 అడుగుల ఎత్తు ఒక బక్క పలుచని సాధువు కనిపించాడు. అతని వయస్సు దాదాపు 154 ఏండ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే మహాకుంభమేళా అనేది 144 ఏండ్లకు ఒకసారి వస్తుంది. అయితే ఆయన కూడా గతంలో 144 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కుంభమేళకు ఆయన ఈ పుణ్యస్నానానికి వచ్చాడట. మళ్ళీ ఇప్పుడు అదే పుణ్యస్నానానికి ఇక్కడ ప్రత్యక్షమవ్వడం ఒక అద్భుతమైన విశేషమనే చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఇటువంటి వింత విశేషాలు మనం వినింది లేదు. అయితే 144 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా ఇటువంటి మనిషి ప్రత్యక్షమవడం ఇదే మొదటిసారి అంటున్నారు. మహాకుంభమేళలో అతడు పుణ్యస్నానం ఆచరించిన అనంతరం మహాశివుడికి పూజలు చేస్తూ సాధువు కనిపించాడు. అతనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇక ఆ సాధువు హిమాలయాల ప్రాంతం నుంచి వచ్చాడని తెలుస్తుంది. హిమాలయాల్లో మంచు ప్రదేశాల్లో ఉన్న వ్యక్తి ప్రత్యేక ఆహారం పొందుతూ ఉండడం వలన ఇంతకాలం బ్రతికడని చర్చ జరుగుతుంది. అయితే అతడి వయస్సుకు సంబంధించి స్పష్టత లేదు. సాధువు వయస్సు 154 ఏండ్లని నిర్ధారణ చేయలేమని మరికొందరు చెప్తున్నారు. అయితే వయసుపై ఒక్కొక్కరికి సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఒక మనిషి అంతటి వయస్సు కలిగి ఉండడం అసాధ్యమని, మహాకుంభమేళలో కనిపించిన సాధు వయస్సు 115 ఉండొచ్చని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. అతడి వయస్సును సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ అతడి వయస్సు 154 ఏండ్లు వాస్తవమైతే మాత్రం వైద్య నిపుణులు అతడి ఆరోగ్యం రహస్యంపై అధ్యయనం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా సాధువుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మరి ఆ సాధువు గత మహాకుంభమేళ గురించి ఎలా చెప్పుకొచ్చాడు? 144 ఏండ్ల కిందట జరిగిన మహాకుంభమేళ గురించి ఆ విశేషాలను ఆయన అడిగితే ఎందుకు చెప్పాడు అంటే ఇదంతా నిజమే. అయినా కూడా ఇక్కడ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఆ సాధువు మరోసారి ఇలా మహాకుంభమేళలో ప్రత్యక్షమవడం నిజంగా ఇదొక అద్భుతమైన విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది.